అణగారిన కులాల ఉద్యమం మాదిగా అని చెప్పుకోవడానికి భయపడే ఒక ఆత్మగౌరవం లేని పరిస్థితుల్లో ఒక మాదిగా అని ఒక దండోరం ఉద్యమం వచ్చినప్పుడు మనందరం ఒక పాజిటివ్గా మన తోటి మిత్రులుగా మనలాగానే అంటరాంతరాన్ని ఎదుర్కొంటున్న ఒక మిత్రులుగా వాళ్ళందరికీ సంఘీభావం ఇచ్చాం. సంఘీభావం ఇచ్చి వాళ్ళ పోరాటానికి మద్దతు ఇచ్చాం, పైసలు ఇచ్చాం, తిండి పెట్టాం, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి చేశాం. అది ఒక 30 ఏళ్ళ తర్వాత ఒక వర్గీకరణ వచ్చింది. దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయమని అడిగాం. ఒక పద్ధతి ప్రకారం చేయండి అని అడిగాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరి జనాభా ప్రకారం వారికి అన్ని రంగాలలో సామాజిక న్యాయం జరగాలని చెప్తుంది భారత రాజ్యాంగం. ఇది పాటించకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అసెంబ్లీ తనకి ఇష్టం వచ్చిన పద్ధతి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంతకుముందు సీన్ చెప్పినట్టు పార్లమెంట్ చట్టం చేయాలి. పార్లమెంట్కి అటువంటి అధికారాలు ఉన్నాయి ఒక వర్గీకరణ చేయాలంటే. అది చేయకుండా ఒక 8 మంది జడ్జీలు పేరుతో బెంచ్, ఫుల్ బెంచ్ పేరుతో ఒక ఆర్డర్ తీసుకొచ్చి దాంట్లో 2 నిబద్ధంగా వ్యతిరేకించారు. ఇన్ని పేజీల ఒక పెద్ద డాక్యుమెంట్ ఇచ్చారు. మొత్తం ఒక ఆదేశం వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఆదేశం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 రాష్ట్రాలు చేసే వర్గీకరణ. ఆ ఆదేశం వచ్చిన తర్వాత ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. ఆదేశం ఏమి ఇచ్చిండ్రు? ఒక ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పారు. ఒక సోషియో ఎకనామిక్ డాటా తీసుకోండి. మొత్తం మాలామాదిగా ఉపకులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉద్యోగస్తున్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి చూసి చేయమని చెప్పారు. ఆ ఎంపరికల్ డాటా తీసుకోలేదు. ఒక 1 మ్యాన్ కమిషన్ వేశారు. జస్టిస్ అఖ్తర్ పేరుతో ఒక 1 మ్యాన్ కమిషన్ వేశారు. 1 మ్యాన్ కమిషన్ వేసి ఒక సింగిల్ మనిషి, ఒక జడ్జి తోటి కమిషన్ వేసి హడావుడిగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చివరికి వర్గీకరణ జరిగింది. మన ప్రజాప్రతినిధులు ఎంత దద్దబలంటే వర్గీకరణ జరిగే కంటే ముందే ఒక సింహ గర్జన నిర్వహించాం. లక్షలాది మంది హైదరాబాద్ను చుట్టుముట్టారు. సింహ గర్జన జింకానగరంలో నిర్వహించారు. సింహ గర్జన జింకానగరంలో జరిగినప్పుడు మనం ఏమనుకున్నాం? అరే వర్గీకరణ జరిగితే మనకు కూడా న్యాయం జరుగుతుంది. మన మాల ప్రజాప్రతినిధులు ఓ బట్టి విక్రమార్క, ఓ వివేకు వెంకటస్వామి, ఓ నాగరాజు, గడ్డం ప్రసాదులు, గడ్డం వినోదులు, ఇంకా వీళ్ళందరూ మనం మాట్లాడతారు అనుకున్నాం. మాదిగ ప్రజాప్రతినిధులేమో తెలివితో ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో తెలివితో ఉండి వర్గీకరణను ఏబిసిడి కాదు అని చెప్పి 1, 2, 3 అని చెప్పి ఒక 3 గ్రూపులుగా విడదీశారు. సంచార జాతులు ఒక గ్రూపుగా, మాదిగలను ఒక గ్రూపుగా, మాదిగ ఉపకులాలను 2వ గ్రూపుగా, మాల ఉపగ్రూపాలను 3వ గ్రూపుగా చేసిరు. ఓకే, మరి చేసినప్పుడు రోస్టర్ పాయింట్ చూడాలి కదా. ఇప్పుడు మన టీచర్ ఉన్నారు అక్కడ, మన అన్నలు ఉన్నారు. ఉద్యోగాల నియామకాలకు ఒక రోస్టర్ విధానం నడుస్తుంది. అది దేశంలో నడుస్తూ ఉంది చాలా కాలం నుంచి. 100 పాయింట్ పెట్టుకుంటారు, 100 రోస్టర్ పాయింట్ పెట్టుకుంటారు. పనుల లేనుకి 2, 2 లేనుకు 3, 3 లేనుకు 4, 4 లేనుకు 5, ఇట్లా ఇదే ఒక అసంబద్ధమైన రోస్టర్ విధానం. ఈ దేశంలో కొనసాగుతున్న రోస్టర్ విధానమే అసంబద్ధమైంది.